సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ వచ్చేసి నా లైఫ్ అని జరిగిండేది. అండ్ అఘోరాల్ది చెప్పా కదా మీకు, దానికి ఇంకా కంటిన్యూషన్గా కొంచెము ఉంది, అది చెప్పడం మర్చిపోయాను. సో దాన్నే ఈ వీడియోలో చెప్దామని కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో మనకి ఆ వీడియో చాలా బాగా హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. సో వీడియో స్టార్ట్ చేయకపోయే ముందు నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ వెంటనే చేయండి. నా ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇంకా ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే మిస్టర్ రాయల్ కార్తిక్ 14 అనే ఐడి ఉంటుంది, దాన్ని అయితే ఫాలో అవ్వండి. అక్కడ కూడా మీరు నాకు ఏమేమి చెయ్యాలో అక్కడ కూడా చెప్పచ్చు. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒకరోజు నేనైతే థియేటర్కి అయితే వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. సాక్ష్యం సినిమాకి అయితే వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత నాకైతే మా ఫ్రెండ్ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. ఇంకా ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఎందుకంటే మేము బుక్ చేసుకున్నాం కదా టికెట్స్, సో అది కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఒక్కడే నిలబడినాను. ఐఎమ్ సీయింగ్ మై మొబైల్, సమ్ షార్ట్స్ చూస్తున్నాను. నేను చూస్తున్నప్పుడు ఒక అఘోర అయితే వచ్చాడు అక్కడికి. వచ్చి ఓం నమ శివాయ అని అనడం అయితే జరిగింది. ఆ తర్వాత నేను చూశాను, ఎవరు స్వామి మీరు అని అడగగానే అతనైతే నేను నీ కోసమే వచ్చినాను అని అన్నాడు. నా కోసమా? నా కోసం ఎందుకు వస్తారు అని అడిగితే, అతను నీ కోసమే వచ్చాను, నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. నన్ను హెచ్చరించడానికి? నేను ఎక్కడికి వెళ్తున్నానని హెచ్చరించడానికి? మీరు, నా ఆరోగ్యం బాగుంది, నాకేమీ కాలేదు, ఇంకా ఏమి చెప్పడానికి వచ్చారు మీరు అంటే, నీకు ఆరోగ్యం ఇప్పటి నుంచి బాగుండదు, తొందరలో నువ్వు ఒక భయంకరంగా పడిపోతావు, మంచం మీద పడిపోతావు. ఆ తర్వాత చాలా సీరియస్ అవుతుంది నీకు ఆ లైఫ్లో. ఆ సీరియస్గా వచ్చే ఆ జ్వరము ఇవన్నీ నువ్వు ఎప్పుడు చూసిండవు. సో అది నువ్వు నీ లైఫ్లో చూడబోతున్నావు అని అతనైతే చెప్పాడు. నేను ఇవన్నీ డబ్బుల కోసం చెప్తున్నారు కదా అనుకొని నేను డబ్బులు ఇచ్చాను, కానీ వాళ్ళు తీసుకోలేదు. నాకు డబ్బులు వద్దు, నేను డబ్బుల కోసం చెప్పట్లేదు, నేను శివుడి రక్షకుడు, శివుడిని మేము పూజిస్తాం కాబట్టి మా ఎవరైనా భక్తులు ఇలా బాధపడుతూ ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని హెచ్చరిస్తాం. మేము ఖచ్చితంగా ఎంత దూరమైనా వచ్చి వాళ్ళని హెచ్చరిస్తాము, జాగ్రత్తగా ఉంటామని చెప్తాము. నువ్వు నమ్మాలి, ఇది ఖచ్చితంగా నీకైతే గండం అయితే ఉంది, ఇలాంటి గండాలు ఇంకా చాలా ఉన్నాయి నీకు. నువ్వు వెంటనే వెళ్ళి బయట ఎక్కువ తిరగద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఇది నీ లైఫ్లోనే భయంకరంగా ఉంటుంది ఈ గండము. ఇది తప్పిందంటే ఇలాంటివి నీకు వస్తూనే ఉంటాయి. సో నువ్వు జాగ్రత్తగా ఉండాలని అయితే వాళ్ళు చెప్పారు. నేనైతే కొట్టి పడేసాను, ఇవన్నీ నేను నమ్మను, ఇట్లాంటివి నాకు ఇష్టం కూడా లేదు. నాకు ఒకవేళ వచ్చినా కూడా నేను చూపించుకుంటాను, తగ్గుతుంది. అంతేగాని మీరు చెప్పడం ఏంది, మీరు చెప్తే నేను ఎందుకు నమ్మాలి అని ఇవన్నీ మాట్లాడినా కూడా వాళ్ళు ఏం చేశారు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నువ్వు అప్పుడు జరిగిన తర్వాత నువ్వు అనుభవించిన తర్వాత ఇదంతా గుర్తొస్తుంది నీకు. నేను చెప్పాను, అయ్యో అప్పుడు చెప్పాడు స్వామి చెప్పాడు, మనం నమ్మలేదు, నమ్మింటే బాగుండు, కొంచెమన్నా మనము ఏదో ఒకటి చేసుకునే వాళ్ళము, కొంచెమన్నా ఏదో ఒకటి గుడికి వెళ్ళి ఏదో ఒకటి పూజన చేసుకొని ఉండొచ్చు కదా, ఇలా నమ్మకోకుండా పోవడం వల్ల నేను ఇలా జరిగింది నాకు అని అప్పుడు పశ్చాత్తాపడతావు నువ్వు అని అయితే అతను చెప్పాడు. నాకైతే అస్సలు నాకైతే అస్సలు నిజంగా నమ్మలేదు నేను, ఇప్పటికీ నమ్మలేదు నేను ఇంకా. కానీ ఏం చేస్తాం, అతను చెప్పినట్టే ఒక కొన్ని రోజుల్లోనే నేనైతే బెడ్ రీడన్ అయ్యాను. ఆ తర్వాత నాకు జాండీస్ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, రెండు ఒకటేసారి అటాక్ అయ్యాయి, చాలా సీరియస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ బాగైంది, కానీ ఇప్పటికీ కొంచెము ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అప్పుడు నమ్మించే బాగుండేదే అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, నేనైతే కాలేజ్కి అయితే వెళ్తున్నప్పుడు అతనైతే ఏం చెప్పాడంటే, మళ్ళీ అక్కడికి కూడా ఒక సాధువు వచ్చాడు. అప్పుడు నేను ఒకటే బండి మీద వెళ్తున్నాను కాబట్టి, వడియంపేటలో కాలేజ్ కదా, అక్కడికి వెళ్తున్నప్పుడు అతనైతే మళ్ళీ ఆపాడు బండి. చెప్తే నీకు అర్థం కాదా, ఇంత దూరం రావడం అవసరమా, ఇక్కడ కాలేజ్ చేరడం అవసరమా అన్నాడు.
ఏ అసలు ఏంటి స్వామి మాట్లాడేది మీరు? ఇక్కడ కాలేజ్ ఉంది నాకి. నేను ఇక్కడికి వెళ్తున్నాను. దాంట్లో ఏముంది అని అనగానే, నీకు ఇంకొక గండం ఉంది. చాలా పెద్ద గండం ఉంది. అది కూడా చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు దాన్ని కాపాడుకోవాలా, నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే శివుడి దీక్ష కొనసాగించు అని అయితే అతను చెప్పాడు నాకు. ఇంతకుముందు జరిగినట్టు నేను అలాగైతే మాట్లాడలేదు. కొంచెము ఓకే. నమ్ముదాము అని నమ్మినాను నేను. ఆ తర్వాత నేను నమ్మిన తర్వాత నేను అడిగాను, "ఎందుకు స్వామి మీరు ఇలా చెప్తున్నారు? నాకే ఎందుకు చెప్తున్నారు? వేరే వాళ్ళకి ఎందుకు చెప్పరు మీరు?" అంటే, చాలా ఎక్కువ గండాలు ఉండేది నీకే. సో, అందుకే నేను నీకే చెప్తున్నాను. ఇలాంటివి గండాలు ఇంకా చాలా ఉన్నాయి. నీకొక 30 ఏళ్ళు దాటినాక నీకైతే గండాలేవి ఉండవు. కానీ 30 వరకు నీకు చాలా గండాలున్నాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. శివుడిని పూజించు, శివుడిని దీక్ష చెయ్యి. అది నీ ఆరోగ్యానికి మంచిది. తనే నిన్ను కాపాడుతాడు అంటే, ఇంతకుముందు కూడా మీరు అలాగే చెప్పారు. నేను శివుడిని పూజించాను. అయినా కూడా నేను చావు వరకు పోయి వచ్చాను కదా! మళ్ళీ ఇదేంటి ఇదంతా? శివుడిని పూజించిన మాత్రం నేను ఏం జరిగింది? నాకు అంత దూరం వెళ్ళేసి వచ్చాను కదా! అదేదో పూజించినప్పుడు కొంచెం తగ్గాలి కదా! నాకు అసలు రాకుండా ఉండకూడదు. ఎందుకొచ్చింది అని నేను క్వెషన్ చేశాను. ఎవరిని? ఆ ఘోరాన్ని. క్వెషన్ చేసి అతను చెప్పాడు, ఇంతకంటే పెద్దగా అనుభవించాలి నువ్వు. కానీ ఆ శివుని ముక్కున్నందుకు నీకు ఆ పెద్ద గండము చాలా చిన్నగా మారి నువ్వు మళ్ళీ బ్రతికి తిరిగి వచ్చావు మళ్ళీ. తర్వాత మళ్ళీ కాలేజ్‌కి వెళ్తున్నావు. నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు. అదే నువ్వు శివుడిని ముక్కోకుండా, లేకపోతే ఇంకా ఏమైనా చేసి నమ్మకోకుండా, నా మాటలు నమ్మకోకుండా ఉంటే, నువ్వు చాలా పరిణామాలు ఫేస్ చేయాల్సి వచ్చేవి. అందుకు ఇప్పుడు కూడా టైం మించిపోయింది ఏం లేదు. చాలా జాగ్రత్తగా ఉండు. మళ్ళీ ఇప్పుడు కూడా శివుడిని పూజించు. ఏ మాత్రము నువ్వు తప్పు చేశావంటే మళ్ళీ నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. అప్పుడు చెప్పి అతనైతే విభూది మొహానికి కొట్టి నోట్లో కొంచెం వేసి నన్ను పంపించడం అయితే జరిగింది. నేను కాలేజ్‌కి వెళ్ళాను. కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత నాకు కాన్సంట్రేషన్ అంతా స్టడీస్ మీద కాకుండా ఇతను చెప్పిండేదే ఉంది. అంటే భయం కాదు. కొంచెం ఏదో తెలియని ఫీలింగ్. నాకే ఎందుకు చెప్పారు? వీళ్ళు నా వెంటే ఎందుకు పడ్డారు? అసలు వీళ్ళకి ఇంత తొందరగా నాకంటే ముందే వాళ్ళకెలా తెలిసిపోతున్నాయి అని నేను ఇవే ఆలోచించుకుంటే నా మైండ్‌లో ఇవే రన్ అయితున్నాయి. అసలు ఏంటి ఇదంతా? నాకే ఎందుకు చెప్తున్నారు? వీళ్ళు నాకే చెప్తున్నారా? లేకపోతే మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నారా? నాకేం అర్థం కావడం లేదని చెప్పి నేనైతే ఆలోచించుకుంటూ ఉన్నాను. ఎలాగోలాగా ఆ రోజైతే కాలేజయితే అయిపోయింది. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ బండి మీద ఇంటికైతే బయలుదేరాం. ఆ తర్వాత ఒక చోట టీ అయితే తాగుతాం మేము ప్రతిసారి వచ్చేటప్పుడు. ఇంటికొచ్చేటప్పుడు టీ అయితే తాగుతాం. ఎందుకంటే 5:30కి కదా మాకు కాలేజ్ అయిపోయేది. సో, అప్పుడు నేను వచ్చేటప్పుడు నేను మా ఫ్రెండ్ టీ అయితే తాగుతాం. అక్కడ టీ తాగేటప్పుడు నేను ఇట్లా మా ఫ్రెండ్‌తో చెప్పా. "రేయ్! ఇలా చెప్తున్నారు. నాకి ఒక సాధువు కనిపించాడు. ఒక ఘోరలాగా ఉన్నాడు. అతనైతే ఇట్లా చెప్పాడు. నీకు చాలా గండాలున్నాయి" అని చెప్పాడు. నేనైతే నమ్మలేదు ముందు. తర్వాత నీకు తెలిసిందే కదా! నేను అంత భయంకరంగా నాకి బాగలేక హాస్పిటలైజ్ అయినాను. అప్పుడు తెలిసింది నాకు. సో, అందుకు మళ్ళీ ఇప్పుడు గూడా నేను పొద్దున వస్తున్నప్పుడు అదే సాధువే కనిపించి నాకు చెప్పాడు. "చాలా భయంకరమైన స్థితిలో ఉన్నావు నువ్వు. ఇంకా ఇలాంటి గండాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త పడు. నువ్వప్పుడు నమ్మలేదు. తర్వాత నమ్మావు. శివుడిని పూజించావు కాబట్టి చాలా తక్కువగా అయిపోయి ఆ గండం నీకైతే బతికావు నువ్వు" అని చెప్పాడురా అంటే వాడు కొట్టి పడేసాడు. "ఇలాంటివి ఎందుకు నమ్ముతావురా నువ్వు? ఊరికే నమ్మి మైండ్ పాడు చేసుకోవద్దు. స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చెయ్యి. అప్పుడే నువ్వు పైకి రాగలవు. దీని మీద అంతా కాన్సంట్రేషన్ పెట్టొద్దు. వీళ్ళు డబ్బుల కోసం చేస్తారు" అంటే డబ్బులు తీసుకోలేదురా వాడు. డబ్బులు నా మొహానికి కొట్టినాడు. డబ్బులు తీసుకోలేదు. వాళ్ళు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకోలేదు. తర్వాత వచ్చినప్పుడు డబ్బులు తీసుకోలేదు. వాళ్ళు డబ్బుల కోసం కాదంట. అలాగైతే డబ్బుల కోసం వచ్చిన వాళ్ళైతే డబ్బులిచ్చి తీసుకోవాలి కదా! ఎందుకు తీసుకోలేదు అని చెప్తే నేను, "రేయ్! అవన్నీ పక్కన పెట్టురా నువ్వు. ఇవన్నీ ఆలోచించి స్టడీస్‌ని పాడు చేసుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేసి నీ లైఫ్‌ని మార్చుకోవాలి నువ్వు. ఇలాంటివి వదిలేసేయి" అని చెప్తే వాడు చెప్పింది కూడా కరెక్టే కదా! ఎందుకు ఊరికే అనవసరంగా ఆలోచిస్తున్నాను నేను. టెన్షన్ పడొద్దు అని చెప్పినాడు వాడు. సరే వాడు చెప్పింది నిజమే కదా అని నేనైతే ఇంటికొచ్చా. ఇంటికొచ్చి మా నాన్నకి చెప్తే ఇవన్నీ నమ్మడు. తనైతే కొట్టిపడేస్తాడు ఇవన్నీ.
సో, అందుకే నేనైతే మా అమ్మకైతే చెప్పాను. ఇంకేం చేస్తాం, తను నమ్మింది. మా మమ్మీకైతే ఇట్లా చెప్పా, "ఇలా జరిగింది మమ్మీ, ఇట్లా చెప్పినాడు సాధువు" అంటే, మా మమ్మీ శివుని భక్తురాలు కాబట్టి ఎంత భక్తురాలంటే శివుడు ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని వెయిట్ చేస్తుంది మా అమ్మ. సో, నేను అది చెప్పగానే మా అమ్మ అయితే చాలా టెన్షన్ పడిపోయి భయపడిపోయింది. అప్పటి నుంచి ఇంకా ప్రతిరోజు ప్రతి నెక్స్ట్ డే నుంచే మా మమ్మీ గుడికి తిరగడము, అభిషేకం చేపించడము, ఇలా అన్నీ జరిగినాయి. ఎంత పెద్ద భక్తురాలంటే ఎప్పుడెప్పుడు దేవుడు కనిపిస్తాడా, ఎప్పుడెప్పుడు శివుడు కనిపిస్తాడా అని అయితే తను వెయిట్ చేస్తుంది. కానీ శివుడు కనిపించలేదు. కానీ అది చెప్పిన తర్వాత మమ్మీ అయితే నమ్మింది. నాకు ఈ అఘోరాలు కనపడ్డారు మమ్మీ, ఇట్లా జరిగింది, వాళ్ళు ఇట్లా చెప్పినారు అని చెప్పగానే అమ్మ అయితే నమ్మేసి నెక్స్ట్ డే నుంచి గుడికి తిరగడము, శివుడికి అభిషేకం చేపించడం ఇలాంటివైతే స్టార్ట్ చేసింది. నేను ఇవన్నీ ఒక సైడ్ వచ్చేసి మైండ్‌లో ఏమో నమ్మకూడదు అనిపిస్తుంది. ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ కరెక్టే కదా! అతను చెప్పింది నిజమే కదా అనిపిస్తుంది. ఏ దాన్ని నమ్మాలో నాకైతే కన్‌ఫ్యూజ్ అయిపోయి కొన్ని రోజులు సరిగ్గా సరిగ్గా చదవలేదు నేను. అంత భయంకరంగా అంత టెన్షన్ పడ్డాను నేను. భయం అయితే కాదు, టెన్షన్ పడ్డాను. ఎందుకు నాకే చెప్తున్నారు అని. ఆ తర్వాత వచ్చేసి ఇంగా అక్కడితో అయిపోయింది. హమ్మయ్య! ఆ తర్వాత ఎప్పుడైతే అభిషేకం చేపించి ఇవన్నీ చేపిస్తున్నామో, మేము గుడికి తిరుగుతున్నామో, ఆ తర్వాత ఎవరు కనిపించలేదు నాకు. ఆ తర్వాత ఎగ్జామ్స్ వచ్చాయి. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. రాసాను. ప్రతి ఒక్కటి రాసాను. ఆ తర్వాత అయితే నేను ఒకరోజైతే ఒక జాబ్ వచ్చింది నాకు. హైదరాబాద్‌లో ఒక జాబ్ వచ్చింది. ఆ జాబ్‌కి అయితే వెళ్ళిపోయాను. చాలా బాగా అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయాను. జాబ్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత మా డ్యాడీ వచ్చేసి నన్ను వదిలేసి తనైతే మళ్ళీ అనంతపూర్‌కి వచ్చేసాడు. నేను హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాను. హాస్టల్‌లో ఉండి నేను జాబ్ అయితే చేస్తున్నాను. అప్పుడు ఒకరోజు మా ఫ్రెండ్‌తో బయటికి వెళ్ళా. బయటికి వెళ్ళినప్పుడు అక్కడ వర్షం వస్తుంది. మా ఫ్రెండ్‌నైతే బస్ ఎక్కిచ్చేసాను ఇంటికి. ఆఫీస్ అయిపోయింది అప్పుడే. ఇంటికి ఎక్కిచ్చేసాను బస్సు. సో, బస్ స్టాండ్ దగ్గర ఇంకా నిలబడుకున్నాను. ఎందుకంటే నేను రూమ్‌లో నేనొక్కడే ఉంటాను. ఎవరు ఉండరు. సో, అందుకు బోర్ కొడుతుంది గదా అని కొంచెం సేపు బయటే ఉండి తిరిగేసి కావాలంటే వెళ్దామని ఉన్నా. మళ్ళీ అక్కడికి కూడా వచ్చారు ఇక్కడ వీళ్ళు. ఎవరు అఘోరాలు వచ్చి, "నువ్వు ఇట్లా మీ మమ్మీ, డ్యాడీకి దూరంగా ఉన్నప్పుడు నీకేమైనా జరిగితే మీ మమ్మీ వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు? నువ్వు ఒకసారి ఇప్పుడు నీకు ఇంకా పెద్ద గండం ఉంది. అందుకే ఆ గండము మీ అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు వస్తే వాళ్ళు చూపించగలరు. నువ్వు దగ్గరే ఉంటావు కాబట్టి నువ్వు కూడా వాళ్ళకి ఆ మమ్మీ నాకు బాగలేదని చెప్పగలవు. కానీ ఇక్కడ ఉన్నావు నువ్వు ఎట్లా చెప్తావు మీ అమ్మ నాన్నకి? ఫోన్ చేసేకి కూడా వీలు కుదరకోకుండా నీకు బాగలేకపోతే ఏం చేస్తావు? అని అనగానే అట్లా ఎందుకు జరుగుతుంది నాకు ఇప్పుడైతే అక్కడికి వచ్చే ముందు డాక్టర్స్ కూడా బాగుంది. ఏం పర్వాలేదు. నువ్వైతే జాబ్ చేసుకోవచ్చు మనశ్శాంతిగా అని చెప్పారు అని చెప్తే వాళ్ళకి తెలీదు. మాకు తెలుస్తుంది. మాకు తెలుస్తుంది కాబట్టి నేను ఎంత దూరం నుంచి వచ్చి మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను. అని వాళ్ళైతే చెప్పారు. అసలు నాకు అర్థం కాలేదు. నాకు ఒక సందేహం ఉంది, తీరుస్తారా అంటే, అడుగు అన్నారు. అప్పుడు సందేహం ఏంటంటే ఎందుకు మీరు నా వెంటే పడుతున్నారు? నాకే ఎందుకు చెప్తున్నారు? నాకంటే మీకెలా ముందు తెలుస్తుంది అంటే, ఆ శివుడిని తపస్సు చేస్తాం. శివుని ఆజ్ఞతో మేము ఇవన్నీ చేస్తున్నాము. శివుడి ఆజ్ఞతో చేస్తున్నాం కాబట్టి మాకు ఇవన్నీ తెలుస్తున్నాయి. ఆ శివుడు ఏం చేయమంటే అది చేస్తాం మేము. ఆ శివుడే మమ్మల్ని పంపించాడు నిన్ను కాపాడమని. సో, అందుకే కాపాడుతున్నాము. అండ్ ఇంకొకటి మీ అమ్మ పూజలు చేస్తాంది కాబట్టి నీకు ఆ గండాలన్నీ వస్తున్నాయి, తగ్గిపోయి, చిన్నగా అయిపోయి నువ్వైతే బ్రతికిపోతున్నావు. కానీ ఈసారి నీకు 27 ఏండ్లు. ఈసారి మాత్రం ఎంత చేసినా కూడా గండం అయితే పెద్దగా మారే అవకాశం ఉంది. నువ్వు ఇక్కడ ఉన్నావు, దూరంగా ఉన్నావు. సో, కొంచెం కష్టం అనుభవిస్తావు నువ్వు. నువ్వు వీలైతే వెంటనే నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపో. నీకు జాబ్ అవసరం లేదు. నీకు జాబ్ ఎప్పుడు తీయాలో, ఎప్పుడు చేపించాలో, ఎప్పుడు ఏ జాబ్‌లో చేర్పించాలో ఆ దేవుడికి తెలుసు, శివుడికి. తనే అంతా చూసుకుంటాడు. ఇప్పుడైతే నువ్వు దూరంగా ఉండడం చాలా ప్రమాదము. నువ్వు నా మాటల్ని నమ్ము. నువ్వు చాలా ఎక్కువగా డిసీజ్ వస్తుంది నీకి. అది జాగ్రత్తగా ఉండాలి నువ్వు. అది మీ మమ్మీ, డ్యాడీ దగ్గర ఉంటే నువ్వు బతుకుతావు. లేకపోతే నీ చావు వస్తుంది అని చెప్పారు వాళ్ళు. చూడండి, నేనైతే మీరు చెప్పిందే నమ్ముతున్నాను. కానీ మీరు నమ్మేదానికన్నా ఎక్కువ భయపడిస్తున్నారు. అందుకే నాకి నచ్చదు. సో, నేను ఏం చెప్తున్నానంటే, మీరు అసలు ఇట్లాంటివి చెప్తున్నారు కదా!
ఒకటి సరే మీరు చెప్పింది కరెక్టే. ఒకసారి జరిగింది, సెకండ్ టైము జరిగింది. అలా అలా అని ఈసారి కూడా జరుగుతుందనే గ్యారంటీ ఏంటి అంటే, సరే 2 రోజులుండి నువ్వే చూడు, ఆ తర్వాత నీకే అర్థమైతుంది అని వాళ్ళైతే చెప్పారు. నేను మీ నేను అతను ఇంకోటి కూడా చెప్పాడు. భయపడియాలని కాదు. నీకు గండం ఉంది. అది చాలా భయంకరమైనది. అది ప్రమాదంగా మారబోతుంది కాబట్టి నీకు హెచ్చరిస్తున్నాను. వీలైనంత తొందరగా నువ్వు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే నువ్వు బతుకుతావు. లేకపోతే నీ ఇష్టం అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. అప్పుడు నాకైతే కొంచెము నమ్మాలనిపించి వెంటనే అతను వెళ్ళిపోతానే మా పేరెంట్స్‌కి అయితే ఫోన్ చేసిన. ఇట్లా చెప్పారు నాకి కనపడ్డారు అంటే వాళ్ళేం చెప్పారు, అతనితో మాట్లాడిచ్చు మాకి అన్నాను. అతను సరే మాట్లాడిస్తానని వెనక్కి తిరిగి చూసే లోపల అతనైతే లేడు. ఎక్కడ పోయాడు? ఒక్క కనుచూపు మేరలో కూడా అతనైతే ఎక్కడా లేడు. ఏంటిది? ఇప్పుడే కదా ఇక్కడ మాట్లాడాడు అని చెప్తే పక్కన వాళ్ళని అడిగాను. ఇక్కడ ఒకతను సాధువు మాట్లాడుతున్నాడు కదా ఇంతసేపు నాతో. మీరు చూసారా ఎక్కడికి వెళ్ళాడంటే, సాధువా? క్యా బోల్ రहा है तू? సాధు नहीं कोई नहीं है इधर. ఏంటి ఎవరు లేరా ఇక్కడ? ఇంతసేపు మాట్లాడుతున్నాను కదా మీరు కూడా చూసారు ఇంతసేపు మాట్లాడుతున్నానని. ఇప్పుడు మళ్ళీ లేదంటారు అంటే నీకు ఏదో కొంచెము మైండ్ బాగలేదేమో ఇలా మాట్లాడుతున్నావు, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నావేమో అని అనుకున్నాము. మాకు ఇక్కడ ఎవరు కనపడలేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏమో అని మాకు అర్థం కాలేదు. నీకు ఒకవేళ పిచ్చన్ అయి ఉండాలి, లేకపోతే ఎవరితో నా ఫోన్లోనే మాట్లాడుతుండాలని మేము ఊరికే అయిపోయినాము. పెద్దగా పట్టించుకోలేదన్న. నాకైతే నిజంగంటే ఏమీ అర్థం కాలేదు. చాలా టెన్షన్ పడిపోయి నేనైతే అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోయా. అంటే హాస్టల్‌కైతే వెళ్ళిపోయాను. ఏంటి ఇది ఇలా జరుగుతుంది? వీళ్ళు చెప్పింది నిజమా? ఖచ్చితంగా జరుగుతుందా? అని నేను ఆలోచించుకుంటూ ఇదంతా చెప్పాను. మా మమ్మీకి ఉండదున్నట్టుగా చెప్పేసా. అక్కడ ఎవరు లేరు మమ్మీ ఇప్పుడు చూస్తే ఉన్నాడు, మళ్ళీ తిరిగి చూస్తే లేడు. అక్కడ వాళ్ళందరూ నన్ను మెంటల్ పట్టిన వాళ్ళలాగా చూస్తున్నారు నన్ని. వాళ్ళకి కూడా కనిపించలేదు. అంటే నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకున్నారు వాళ్ళు. ఫోన్‌లో మాట్లాడుతున్నాను అనుకున్నారు. అంటే మమ్మీ అతను చెప్పింది నిజంగా జరుగుతుందిరా. వెంటనే నువ్వు సార్‌తో లీవ్ తీసుకొని వచ్చేయి ఇక్కడికి. తర్వాత అయితే నీకు చూపించి ఆ తర్వాత కావాలంటే పంపిస్తాము అని అనగానే నేను కూడా సరే అని నెక్స్ట్ డే మా సార్‌ని అడిగి సార్ అడగగానే నేను ఎప్పుడు లీవ్ పెట్టాను నేను ఎక్కువగా. సో అడగగానే ఎమర్జెన్సీ సార్ అని చెప్పగానే తనైతే లీవ్ ఇచ్చాడు. ఒక 4-5 డేస్ అయితే లీవ్ ఇచ్చాడు. సో నేనైతే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అతను చెప్పినట్టే నాకైతే చలి, జ్వరం వచ్చింది. ఎంతగా వచ్చిందంటే వణికిపోయినాను. నాకైతే ఒక 3 రగ్గులు కప్పినా కూడా తగ్గలేదు. సో మా డ్యాడీ ఏం చేశాడు, చాలా టెన్షన్ పడిపోయి మా డ్యాడీ మా బావని ఇంకా నా డ్యాడీ ఇద్దరు కలిసి నన్నైతే హాస్పిటల్ తీసుకెళ్లారు. మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. అతని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అతనైతే ఇది మలేరియా అని చెప్పి మలేరియా టాబ్లెట్ ఇచ్చాడు. అది వేసుకున్న తర్వాత ఎలా ఉందో, ఎంత భయంకరంగా తయారయ్యానో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను. ఎక్కువ చెప్తే లాగ్ అయితుంది. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే గనక లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్టు చేయండి. షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళందరికీ పంపించండి. అందరూ చూడాలి. ఖచ్చితంగా చూడాలి. ఇవి నా లైఫ్ స్టోరీని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఈ వీడియో కనుక హిట్ అయితే నేను నెక్స్ట్ వీడియో కూడా పెడతాను దీనికి కంటిన్యూషన్‌గా. సో మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి ఎలా ఉందో వీడియో. సో ఇంకా మర్చిపోకుండా ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Dreamwatch94 and please click the bell icon and keep it in all. I see you on next video. Until then, this is Karthik signing off. Jai Hind guys. Bye.